హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పే యాప్ నుంచి ఎవరిదైనా యూపీఐ ఐడికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి అని నేర్చుకోబోతున్నాము. యూపీఐ ఐడి అంటే చాలామందికి తెలియదు. యూపీఐ ఫుల్ ఫామ్ వచ్చి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఐడి అనమాట. మన బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా పంపిస్తామో సేమ్ అలాగే ఒక యాప్ నుంచి ఇంకొక యూపీఐ ఐడికి మనం ఈజీగా మనీ అనేది పంపించవచ్చు అనమాట. ఇది ఫోన్పేలో ఎక్కడ ఉంటుంది, ఈ యూపీఐ ఐడి యూస్ చేసి ఎలా మనీ పంపించాలని నేర్చుకోబోతున్నాం ఈరోజు యాప్లో. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చినట్లయితే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పైనకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాన్స్ఫర్ మనీ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. మీరు ఈ యొక్క ఆప్షన్ మీద టైప్ చేసి మీరు యూపీఐ ఐడికి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ యూపీఐ ఐడి ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడిగారు. అండ్ యూపీఐ ఐడి అంటే ఎలా తెలుసుకోవాలి అది కూడా మీకు చెప్తాను కాబట్టి ఇవ్వండి. యూపీఐ ఐడి దీని కిందే ఉంటుంది. ఓకే, యూపీఐ ఐడి మీ యొక్క యూపీఐ ఐడి ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు, కిందే ఉంటుంది మీకు. ఓకేనా? సో ఇప్పుడు అందులోకి వెళ్ళిపోదాం. టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి అనే దాని మీద నేను ట్యాప్ చేశాను. ఓకేనా? ట్యాప్ చేసిన తర్వాత మీకు లోపలికి అయితే ఇన్ అవుతుంది. ఓకే, లోపలికి ఇన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా బ్యాంక్ అకౌంట్స్, ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్, యూపీఐ ఐడి, యూపీఐ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. మనం యూపీఐ ఐడికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనీ, సో యూపీఐ ఐడి అనే దానిపైన సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇవ్వండి, ఇక్కడ చూసారా ట్రేడింగ్ 0808@AXL అని చెప్పేసి ఈ విధంగా యూపీఐ ఐడీస్ ఒక 2 ఉన్నాయి. ఈ యూపీఐ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్సిస్ బ్యాంక్ సంబంధించింది, ఇదేమో AXL యాక్సిస్ బ్యాంక్ సంబంధించింది అనమాట. అదే మనకి పేటిఎంది అయితే మీకు చెప్పినట్టు మీ ఫోన్ నంబర్ @పేటిఎం అని చెప్పేసి ఈ విధంగా ఉంటుందని చెప్పాను కదా, ఆ విధంగా ఉంటుంది. అదే ఫోన్పే అయితే మీ ఫోన్ నంబర్ @YBL అని ఉంటుంది. సో యూపీఐ ఐడి తెలుసుకోవాలనుకుంటే అవతల వాళ్ళ ఫోన్పేలోకి వెళ్ళమని చెప్పండి. ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మీకు యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందో చూపించాను కదా, యూపీఐ ఐడిని అడగండి. అడిగిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఏదైతే ఉందో కింద ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కొత్తగా మీరు యూపీఐ ఐడికి పంపిద్దాం అనుకుంటే. ఓకేనా? ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూ కెన్ సెండ్ ఆర్ రిక్వెస్ట్ ఇక్కడ మనీ టు యూపీఐ ఐడి ఆఫ్ యువర్ కాంటాక్ట్. ద నేమ్ ఆఫ్ ద కాంటాక్ట్ ఈజ్ రిటర్న్డ్ ఆన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ ద యూపీఐ ఐడి. యూపీఐ ఐడి మీకు పంపించిన వెంటనే ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క యూపీఐ ఐడి వెరిఫై చేసుకుంటుంది అనమాట. వెరిఫై అయితేనే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది, టిక్ మార్క్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఒక యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. మీరు ఎవరికైతే నేను ఒక యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మీరు ఎవరికైతే పంపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యూపీఐ ఐడి అనేది అడగండి. ఓకేనా? ఇక్కడ బ్లూ టిక్ అనేది వచ్చింది, వెరిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, వెరిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇది వెరిఫై చేసుకుంటుంది. ఓకే, వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రీన్ టిక్ అనేది రావడం జరిగింది. సో ఇది అఫీషియల్ యూపీఐ ఐడి అనమాట. ఒకవేళ అది అఫీషియల్ యూపీఐ ఐడి కరెక్ట్గా లేకపోతే కనుక ఇక్కడ టిక్ రాదు. సో ఆటోమేటిక్గా ఆ యూపీఐ ఐడి ఎవరి పేరు మీద ఉందో అక్కడ కింద రిజిస్టర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ నా పేరు కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నిక్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. మీరు ఏదైనా నిక్ నేమ్ పెట్టుకుందాం అనుకుంటే ఏదో పెట్ నేమ్ ఏదో ఉంటుంది కదా, పెట్ నేమ్ పెట్టుకుందాం అంటే మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకే, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనం సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ కనిపించడం జరిగింది. సేవ్ అయిపోయి మనకి ఈ విధంగా పేమెంట్ పేజ్లోకి అయితే వచ్చేస్తుంది. మీరు ఈ విధంగా మీరు పేమెంట్ చేసినట్లయితే ఈ పేమెంట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఆల్రెడీ నేను చాలా అమౌంట్స్ అయితే పంపించాను. ఓకే, చాలా అమౌంట్స్ అయితే పంపించడం అయితే జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి మీకు చూపించడానికి ఇక్కడ ₹1 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ₹1 అనేది ఎంటర్ చేస్తున్నాను. ₹1 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ మీకు 3 అకౌంట్స్లో ఏ అకౌంట్స్ పంపిద్దాం అనుకుంటున్నారు, లేకపోతే సింగిల్ అకౌంట్ ఉంటే సింగిల్ అకౌంట్, కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు మీ యొక్క యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది అడుగుతుంది. ఇది మీకు కనిపిస్తుందో నాకు తెలియదు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్ మీకు కనిపించకపోవచ్చు. యూపీఐ ఐడిని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు యూపీఐ ఐడికి మీ యొక్క ఫోన్పే యాప్ ద్వారా మనీ అనేది పంపించుకోవచ్చు ఈజీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఫ్రెండ్స్, ఫోన్పే యాప్ నుంచి ఏదైనా యూపీఐ ఐడికి మీరు మనీ అనేది ఎలా పంపించాలని నేర్చుకున్నారు కదా. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.